తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉండేందుకు అన్ని నియోజకవర్గాల్లో లీగల్ సెల్ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లుగా కర్నూలు టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని సీఎం జగన్ గత 3.5 సంవత్సరాల నుండి వేధింపులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రోడ్డుతోని ప్రజావేదిక పాల్గొనడం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడుంటే ఎక్కడ పాల్గొనకుండా ఎవరైనా ప్రశ్నిస్తే తప్పని కేసులు పెట్టడం, ఎన్నెన్నో సతాయించడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అయినా కూడా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినటువంటి నాయకులు ఉన్నందువల్లే తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా రాష్ట్రం నిలబడ్డ రీతిగా పార్టీ కార్యకర్తలు పార్టీ అంటే అభిమానంతో కేసులకు కూడా భయపడకుండా చాలామంది అలా హుషారుగా పనిచేస్తున్నారు. 2024 ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నమ్మకం ప్రతి ఒక్కరికి ధైర్యం ఉంది. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఎక్కువ ఆడుతున్నాడు. ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఎవరు గెట్టోళ్ళురా, ఎవరైనా సరే వాళ్ళని ఎక్కిస్తే భయప్రాంతులు అవుతారు, ఇంకా తిరగకుండా కొరకు కూర్చుంటారు ఇంట్లో అని చెప్పేసి చాలా ఇలా భయప్రాంతం చేస్తున్నాడు. అదేవిధంగా A2 ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైజాగ్లో దందాలు ఎక్కువ చేస్తున్నాడు. ఆ దందాలు ఎక్కువ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియదు.